అయిపోయింది ప్రభుత్వం వచ్చి మీరు చూస్తున్నారు ఏం జరిగిందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు గంతే ఈ ప్రభుత్వం ఏందయ్యా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్సులలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండోది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచిండ్రు తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర మహబూబ్ నగర్ వెనుకబడ్డ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 10-20 చెక్ డ్యాములు 36 చెక్ డ్యాములు కట్టించిండు వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు అందుకే మేము అంటున్నాం ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించిందేం లేదు ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా యనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు మరి అయినాయా వాళ్ళకని వచ్చినాయా 2,500 తులం బంగారం వచ్చిందా ముసలోళ్ళని ముంచిండు 2,000 పెన్షన్ను 4,000 చేస్తా అని మాట్లాడిండు వచ్చినాయా ఇవేవి కాలేదంట కానీ ఇప్పుడు 1,00,000 మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు ఏది ఒక్కరినిద్దరిని కాదు తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో 1,00,000 మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట ఎట్లుంది ఇదంటే అదేమంటారు చూడు కూట్లే రాయి తీయలేనాడు ఎట్లా రాయి తీస్తాను బయలుదేరినట నెలకు 2,500 ఈయనకి ముఖం లేదు కానీ నేను మొత్తం 1,00,000 మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు 1,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు 1,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి 1,00,000 కోట్లు కావాలి మరి మన బడ్జెట్ ఎంత 3 లక్షల కోట్లు ఎన్ని రోజులు కావాలి మరి మీరు నేను బతుకుంటామా 1,00,000 మంది కోటీశ్వర్లు కావాలంటే ఇంత